అయ్యప్ప స్వాములు మాలేసుకున్న తర్వాత నల్లని వస్త్రాలు ధరిస్తారు. వాళ్ళు చన్నీళ్లతో స్నానాలు చేస్తారు. మాంసం కూర ముట్టుకోరు, వాళ్ళు మాంసాన్ని ముట్టుకోరు, స్త్రీని కూడా ముట్టుకోరు అన్ని రోజులు. ఎవరైనా చనిపోతే ఆ శవం దగ్గరకు కూడా వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు ఒక పవిత్రమైన మాలలో ఉన్నారు, మాల ధరించున్నారు. వాళ్ళని పేరు పెట్టి కూడా పిలవం, అయ్యప్ప అంటాం, స్వామి అని అంటాం. తండ్రిని కూడా అలాగే పిలుస్తారు. నేను మాంసం కూర వేసి పెడతాను, తింటారా మీరు వచ్చి? అయ్యప్ప గారు వచ్చి తింటారా? ఎందుకు తినరు? నిష్టలో ఉన్నారు కాబట్టి. అది మీ ధర్మం, అది ఆ మాలకుండే పద్ధతి, అది ఆ మాలను ధరించిన వాళ్ళు చేయాల్సిన పని. దానికి గురుస్వాములని, దానికి రాయబడినటువంటి గ్రంథాలని ఒక పద్ధతి ఉంటుంది. క్రిస్టియానిటీకి కూడా అలాగే ఒక పద్ధతి ఉంది. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు ఆయన జరిగించిన శిలువ కార్యం గురించి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చెప్పమన్నారు. మీరు మాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మేము క్రీస్తుకి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి ప్రతి ఊరు ఎట్లా చెప్తారన్నా బైబిల్ని ఎందుకు నమ్మాలి? యేసు చనిపోయిన తర్వాత దాదాపు 200-300 సంవత్సరాల తర్వాత బైబిల్ పుట్టింది. ఎవరు చెప్పారు మీకు? హిస్టారికల్గా మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది? బైబిల్ ఎప్పుడు పుట్టింది? 200-300 సంవత్సరాల తర్వాత పుట్టిందని. ఎప్పుడు చచ్చిపోయిండు? బైబిల్ ఎప్పుడు పుట్టింది? యేసుక్రీస్తు ప్రభు చనిపోయినటువంటి సంవత్సరం ఎప్పుడు? క్రీస్తు శకం 33.5 సంవత్సరాలకి యేసుక్రీస్తు ప్రభు చనిపోయారు. ఆయన చనిపోయిన 60 సంవత్సరాల లోపు కొత్త నిబంధన గ్రంథం రాయడం ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి తప్పిపోగా మిగిలిన ఇంకొక వ్యక్తి అందులో జాయిన్ అవుతాడు. ఆ 12 మంది శిష్యులు వాళ్ళు ఉన్న భూమి మీద ఉన్న కాలంలోనే ఆయనతో పాటు 3.5 సంవత్సరాల కాలం పరిచయం చేసిన వాళ్ళే బైబిల్ గ్రంథాన్ని రాయడం ప్రారంభించారు. ఎవరు చెప్పారు మీకు 300-400 ఏళ్ల తర్వాత బైబిల్ గ్రంథాన్ని రాశారని? కళ్ళారా చూసిన వాళ్ళు, చెవులారా విన్నవాళ్ళు, ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు, ఆయనతో పాటు తిన్నవాళ్ళు, ఆయనతో పాటు అధికారం పొందిన వాళ్ళు ఆయన భూమి మీద ఉన్న కాలంలో ఏం జరిగిందో చాలా స్పష్టంగా రాశారు. అందులో 14 పత్రికలు రాసిన అపోస్తలుడైన పౌలు ఎట్లా రాశారు? ఎవరు స్పష్టంగా రాశారు? స్పష్టంగా వాళ్ళే రాశారు. ఒకటి ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటనలన్నీ చూసిన వీళ్ళు దేవుని ఆత్మ ప్రేరణతో చూసిన వీళ్ళే రాశారు. దేవుని ఆత్మ ప్రేరణతో ఆ పుస్తకం రాయాలని చెప్పింది దేవుని ఆత్మ. రాసింది ఎవరో కాదు, చూడని వాళ్ళనో, విన్న వాళ్ళనో, పక్కన తిరిగిన వాళ్ళనో, జరిగిన సంఘటనలు తెలియని వాళ్ళనో అడగల. ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాశారు బైబిల్ గ్రంథం. అంతేగాని ఒక యేసుక్రీస్తు ప్రభు పుట్టి చనిపోయిన తర్వాత ఒక 10,000 సంవత్సరాల తర్వాత, ఒక 10 లక్షల సంవత్సరాల తర్వాతనో ఎవరో వచ్చి చెవిలో చెప్తానో, లేకపోతే పడగదిలో గుసగుసలాడుతుంటేనో విని రాసినే కావు ఇవి. బైబిల్ పుట్టి సుమారుగా ఎన్ని సంవత్సరాలు అవుతుందని? బైబిల్ గ్రంథం అనేది కొత్త నిబంధన గ్రంథం రాయబడి దాదాపు 2,000 సంవత్సరాలు అవుతుంది. కొత్త నిబంధన గ్రంథం రాయబడి. పాత నిబంధన గ్రంథం దాదాపు 1,500 సంవత్సరాల క్రితం నుంచి రాయబడింది. అంటే 3,500 సంవత్సరాల క్రితం నుంచి. అంటే యూదులకి బ్రదర్ తోరా అని అంటారు వాళ్ళు. ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం అని ఈ ఐదు గ్రంథాలను కలిపి తోరా అంటారు. అంటే దాన్ని ధర్మశాస్త్రం అంటారు. యూదులు ఆ ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. మోషే అనే ప్రవక్త భూమి మీద ఉన్నటువంటి కాలం నుంచి కూడా దేవుని చేత రాయబడినటువంటి ఆ గ్రంథాన్ని పాటించేవారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత పాత నిబంధన అనే ఆ గ్రంథంలో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, దాన్ని పూర్తి చేశారు. తర్వాత కొత్త నిబంధన వచ్చింది. నిబంధన అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. బైబిల్లో 2 అగ్రిమెంట్లు ఉన్నాయి. మొదటిది లీగల్ టర్మినాలజీలో చెప్పాలి అని అంటే, సంవత్సరం తిరిగేసరికి మీరు పలానా పని చేస్తే నేను మీకు 10 లక్షలు ఇస్తాను అని రాసుకున్నాం. దీని ఒక నిబంధన అంటాం. ఈ నిబంధన నెరవేరాలి అని అంటే మీరు పలానా పని చేయాల్సి ఉంటుంది. ఇది పాత నిబంధన. ఇది ఇజ్రాయేల్ ప్రజలకి, ఇప్పుడు ఇజ్రాయేల్ దేశంలో బ్రతుకుతున్నటువంటి ప్రజలకి దేవునికి మధ్య చేయబడినటువంటి అగ్రిమెంట్. ఆ పాత నిబంధనలోనే దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చిన తరువాత భూలోకంలో బ్రతుకుతున్న ప్రజలందరితో పాటు కొత్త నిబంధన చేయబడుతుంది అని రాయబడింది న్యూ టెస్టిమెంట్. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ఆ పాత నిబంధనలో ఉన్న ప్రతి విషయాన్ని ఆయన పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత ఆయన మనుషుల హృదయాల్లో న్యూ టెస్టిమెంట్ రాశారు. అంటే భూమి మీద ఉండే మనుషులందరితో ఒక అగ్రిమెంట్ చేశారు ఆయన. అది కొత్త నిబంధన. బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, రెండోది కొత్త నిబంధన. మొదటి నిబంధన ఏమో ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడైన యెహోవా చేసింది, యేసుక్రీస్తు ప్రభు చేసింది. రెండవ నిబంధన టోటల్గా భూమి మీద ఉండే ప్రజలందరితో, జాతులతో సంబంధం లేకుండా, దేశాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా ప్రజలందరితో ఈ షరతులకు మీరు అంగీకరిస్తే మీకు ఈ ఫలితం దొరుకుతుంది అని రాయబడినటువంటి నిబంధన రెండవ నిబంధన. అది క్రీస్తు మరణంతో రాయబడింది. కొత్త నిబంధన అంటారు దాన్ని. ఎందుకన్నా బైబిల్ గురించి రాగానే చాలా అనర్గళంగా మాట్లాడుతున్నారు, ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. కానీ ఇదే పాస్టర్ అజయ్ బాబు అనే వ్యక్తి ఎక్కడ బైబిల్ గ్రంథాన్ని బోధిస్తున్నట్టు కానీ, లేదంటే యేసుక్రీస్తు యొక్క గొప్పతనం చెప్తున్నట్టు అయితే ఎక్కడ చూడలేదు. అద్భుతంగా మాట్లాడే పాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇండియా క్రికెట్ టీం తెలుసు కదా మీకు. 6లు కొట్టే వాళ్ళు ఉంటారు, క్యాచ్లు పట్టే వాళ్ళు ఉంటారు, ఫీల్డింగ్ చేసే వాళ్ళు ఉంటారు, బౌలింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. క్రిస్టియానిటీలో నా తాత ముత్తాతల కంటే గొప్పగా దేవుని వాక్యాన్ని ప్రకటించే ఎంతోమంది దైవజనులు ఉన్నారు. దేవుని వాక్యానికి ఏ లోటు లేదు. విస్తారంగా దేవుని వాక్యాన్ని
అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లుగా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు క్రిస్టియానిటీ తరపున ఎవరు లేరు అని అంటే వారి మీద జరుగుతున్నటువంటి దాడి, ఎలాంటి వ్యక్తుల్లో తక్కువ వారి మీద జరుగుతున్నటువంటి దాడిని ఎదిరించి మాట్లాడడానికి ధైర్యం చేసేవాళ్ళు లేకపోయారు. ఆ ఖాళీ ఉంది, ఆ పని నేను చేస్తున్నాను. అంటే మీరు బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నట్టు అని అనుకోవచ్చా? లేదండి. అంటే బైబిల్లో ఉందా దాడికి ప్రతి దాడి, లేదంటే మాటకు ప్రతి విమర్శ, బైబిల్ అటువంటి ఏమన్నా సెంటెన్స్ ఉందా? ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానండి. బైబిల్ గ్రంథాన్ని సెంటెన్స్ చూసి అర్థం చేసుకోవడం కుదరదు, దానికి సందర్భాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి, పెద్ద వ్యక్తి, మీ వినండి బ్రదర్, సందర్భాన్ని తీసి మాట్లాడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 విషయాలు చెప్తాను మీకు. మూర్ఖునికి వాని మూఢత చొప్పున సమాధానం ఇవ్వకండి, ఎందుకంటే వాడు మిమ్మల్ని కూడా మూర్ఖుడు అనుకుంటాడు అని ఉంటుంది బైబిల్లో. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరేం చెప్పినా నమ్మనివాడు, ఏమాత్రం పరిశ్రమ చేయకుండా తెలుసుకోవడానికి ఇష్టపడినవాడు, తనకి తెలిసిందే నిజం అనుకునేవాడు మూర్ఖుడు. వాడు ఏదైనా వాగినప్పుడు వాడు వాగాడని మీరు వాక్కండి, ఎందుకంటే వాడు మిమ్మల్ని కూడా మూర్ఖుడు అనుకుంటాడు, వాడు జనాలు చూసేటప్పుడు అలాగ అనుకుంటారు అని ఉంటుంది. అదొక సందర్భం. సేమ్ సెంటెన్స్ ఇంకో చోట ఏముంటుందంటే మూర్ఖుడికి వాడి మూర్ఖత చొప్పునే సమాధానం ఇవ్వండి, లేకపోతే వాడికి బుద్ధి గుణపడదు అని ఉంటుంది. ఇక్కడ అర్థం ఏంటంటే ఇప్పుడు నేనున్నాను, మూర్ఖంగా మాట్లాడుతున్నాను, నాకు సరైన బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది, లేకపోతే వీడు ఎక్కువ చేస్తాడు అని ఉంటుంది. అది సందర్భాన్ని బట్టి. రెండు, చాలామంది అంటారు అరే వాడు మూర్ఖుడు, వాడితో నీకు ఎందుకు అని అంటారు. అట్ ద సేమ్ టైం అలాంటి వాడిని నోర్లు మోయించడం కూడా మీ బాధ్యత అని బైబిల్ చెప్తుంది. 2 ఉన్నాయి. నాకెందుకు వీడితో అని ఆగిపోయే వాళ్ళు ఉన్నారు, నాకు కావాలి వీడితో అని నేను వచ్చాను, అంతే. 2 సెంటెన్స్. ఇలా ఎంతవరకు అయినా వెళ్ళగలుగుతారా అజయ్ బాబు గారు? నేను బ్రతికున్నంత వరకు మాట్లాడగలుగుతాను. నాకేంటంటే ఉన్న విషయం చెప్తున్నాను. నాకు బతుకంటే ఆశ లేదు బ్రదర్, చావంటే భయం కూడా లేదు. ఈ 2 లేని మనిషిని నేను. ఇక్కడ ఉన్నాను కదా, నేను వెళ్ళిపోయేటప్పుడు ఏదన్నా లారీ గుద్ది చచ్చిపోయినా నేను హ్యాపీగా చచ్చిపోతాను, లేకపోతే నన్ను ఎవరైనా కిడ్నాప్ చేసిన పేక్ కోసినా సంతోషంగా చచ్చిపోతాను, లేదా ఏదైనా హఠాత్తుగా గుండెపోటు చచ్చిపోయినా హ్యాపీగా చచ్చిపోతాను. నాకు బతకాలన్న పెద్ద ఆశ లేదు, చావంటే భయం లేదు. నాకు క్రీస్తు తెలుసు, ఆయన హృదయాన్ని గెలవడానికి ఏం చేయాలో కూడా నాకు తెలుసు.